హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ క్రిప్టోలో మరొక వీడియో మీకోసం తీసుకొచ్చాను. సో ఈ కంప్లీట్లీ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో బిట్కాయిన్లో కానీ ఇథీరియంలో కానీ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియో మీకోసమే. ఓకే, సో లాస్ట్ టైం వీడియోస్ చేశాను, అది వచ్చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ రిలేటెడ్గా మీకు ఇంట్రాడే ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో దాని రిలేటెడ్గా వీడియోస్ చేశాను. సో అది కూడా మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి. లేదు మీరు ఫస్ట్ టైం క్రిప్టో వచ్చారు, క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ మీరు క్రిప్టో చేస్తూ ఉన్నా సరే, సో ఇక్కడ మనం ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మాస్టర్ క్లాస్ ఉంది. సో మాస్టర్ క్లాస్ F&O మాస్టర్ క్లాస్ ఉంది క్రిప్టోది. సో కంప్లీట్గా 10 వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ వీడియోస్ కూడా చూడండి సో దట్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. దీంట్లో ఏదైతే మనం యూజ్ చేసే క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఉందో సో ఆ స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఓకేనా, సో అది కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంది దీంట్లో. సో వెళ్ళి చూడండి, లేదా సపరేట్గా మళ్ళీ చూడాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పైనకి వెళ్ళి ఈ ఫస్ట్ వీడియో కూడా చూసారనుకోండి, ఆ స్ట్రాటజీ మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పైన కూడా 7 వీడియోస్ ఇక్కడ ఉన్నాయి. ఈ స్ట్రాటజీ వీడియోస్ కూడా చూడండి, కంప్లీట్గా క్లియర్లీ అర్థమవుతుంది. సో ఫస్ట్ మీకు ఇంకా కూడా డెల్టా ఎక్స్చేంజ్ తెలియకపోతే మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురించి చెప్తాను. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది క్రిప్టో ట్రేడింగ్ చేసే ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఆప్షన్స్లో మన ఇండియన్ మార్కెట్స్లో ఎవ్రీ డే ఎక్స్పైరీ లేదు ఇప్పుడు. ఓకే, ఇంతకుముందు మనకి మిడ్ క్యాప్ ఉండే, ఫిన్ నిఫ్టీ ఉండే, ఎవ్రీడే ఏదో ఒక ఎక్స్పైరీ ఉంటుండే కదా, బట్ ఇప్పుడు మనకి లేదు. సో ఆప్షన్స్లో ఇక్కడ ఎవ్రీడే ఎక్స్పైరీ అనేది అవైలబుల్గా ఉంది క్రిప్టోస్లో. ఓకే, అండ్ ఇక్కడ నేను సజెస్ట్ చేసేది మాత్రం ఫ్యూచర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తాను. ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో దీని బేసిస్ పైన మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తాం కాబట్టి నేను అదే సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి, రిక్వెస్ట్లు వచ్చాయి. సో ఆప్షన్స్ మీద చెప్పండి అని చెప్పి. ఆప్షన్స్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో చేయొచ్చు అంటే చేయొచ్చు. ఆప్షన్ సెల్లింగ్ చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఏదైతే మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఉందో దీంట్లో లెవరేజ్ ఉంటుంది కాబట్టి సో తక్కువ క్యాపిటల్తోనే ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయొచ్చు. ఆప్షన్ సెల్లింగ్కి ఏంటంటే మనకి 66% ప్రాబబిలిటీ ఉంటుంది విన్నింగ్ ప్రాబబిలిటీ. ఆప్షన్ బయింగ్కి 33% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఆ 33% విన్నింగ్ ప్రాబబిలిటీని మనం విన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో అదే 66% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉందనుకోండి, ఈజీగా విన్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ 66% వైపే ఉంటారు. సో మనం కూడా అలా వైపు ఉండి మనం ట్రేడ్ చేస్తే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి ఏదైతే స్ట్రాటజీ కావాలో అది తెలుసుకుందాం. దాని తర్వాత ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్లో చేసుకోవచ్చు, ఆప్షన్స్లో కూడా చేసుకోవచ్చు. అది అలా ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మీ డెల్టా ఎక్స్చేంజ్లో కనుక అకౌంట్ ఓపెన్ లేకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను అప్పుడు మీకు ప్రీమియం ఛానల్ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో ఆ ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. దాంతోపాటు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో దీని యాక్సెస్ కూడా ఇస్తాను. అండ్ మాస్టర్ క్లాస్ యాక్సెస్ కూడా ఇస్తాను. అండ్ మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ప్రీమియం ఛానల్ మెంబర్స్కి. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు స్ట్రాటజీ తెలుసుకోవాలి. సో స్ట్రాటజీ వచ్చేసి మనకి మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మార్కెట్స్ పైనకి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది ఆల్లోకి వచ్చారని బీటీసీ, ఇథీరియం అండ్ సోలానా కనిపిస్తుంది. ఎక్కువగా లిక్విడ్ ఉన్న వాల్యూమ్స్ ఉన్నది ఏంటి అంటే బీటీసీ అండ్ ఇథీరియం. సో నేను సజెస్ట్ చేసేది కూడా ఫస్ట్ అయితే ఈ బిగినర్స్ అనుకోండి ఇవే ట్రై చేయండి. ఒకవేళ మీరు మీమ్ కాయిన్స్లో కనుక ట్రేడ్ చేయాలంటే మీమ్ కాయిన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్యూచర్స్లో ఆల్మోస్ట్ 100+ మీమ్ కాయిన్స్ ఇక్కడ మనం ట్రేడ్ చేయడానికి ఉంటుంది. షిబ్ ఉంది, డాజీ ఉంది, సో చాలా ఉన్నాయి. మీమ్ కాయిన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఏదైతే నేను స్ట్రాటజీ చెప్తున్నానో ఆ మీమ్ కాయిన్స్ కూడా వర్కౌట్ అవుతుంది. బట్ మనం ఏదైతే మేజర్ కాయిన్స్ ఉన్నాయో దానిపైన చూసుకుందాం యాజ్ ఆఫ్ నో అయితే. సో నేను ఇక్కడ బిట్ కాయిన్ పెడతాను. సో బిట్ కాయిన్ ఇక్కడ మోస్ట్లీ ఫస్ట్ వచ్చేసి మీరు ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ పైన వర్క్ అవుతుంది. సో బిట్ కాయిన్ వచ్చేసి 24/7 మనకి మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకునేది 1 అవర్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. 1 అవర్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇండికేటర్స్కి వచ్చేసి ఫస్ట్ మీరు సూపర్ ట్రెండ్ సెలెక్ట్ చేయండి. ఓకేనా, సూపర్ ట్రెండ్ సెలెక్ట్ చేయండి. ఇది మీరు ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా డైరెక్ట్గా డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాను. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు డిఎం వచ్చాయి, వాళ్ళకి ట్రేడింగ్ వ్యూ అంటే కూడా తెలియదు కాబట్టి
సో ఏదైతే ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నారో అదే ప్లాట్ఫామ్ పైన మీకు ఇక్కడ ఇండికేటర్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ స్ట్రాటజీ ఏంటో కూడా ఇక్కడనే చూపించేస్తున్నాను. ఇక్కడ సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకున్నారు కదా, దాని తర్వాత ఇంకొక ఇండికేటర్స్లోకి వెళ్ళి మీకు ఈఎంఐ తెలుసు కదా, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అది పెట్టేసేయండి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పెట్టిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ అండి. డిఫాల్ట్గా వచ్చేసి 10.3 ఉంటుంది, మీరు ఇక్కడ చూస్తున్నారు డిఫాల్ట్ 10.3 ఉంటుంది. సో డిఫాల్ట్ సెట్టింగ్ కాకుండా ఇక్కడ లెంత్ వచ్చి ఇన్పుట్స్లోకి వచ్చిన తర్వాత లెంత్ 10 పెట్టేసేయండి. ఫ్యాక్టర్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ చేయండి 1.5. ఓకే, సో కొంచెం నాయిస్ అనేది తక్కువైపోతుంది. సో ఇక్కడ దాని తర్వాత ఈఎంఐకి వచ్చేసి మీరు 50 మూవింగ్ యావరేజ్ పెట్టండి. 50 సెలెక్ట్ చేయండి అండ్ ఇక్కడ 50 పెట్టండి. ఓకే, సింపుల్. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే చార్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు. సో ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఏముంది, ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో ఉన్నట్టు. ఈ మూవింగ్ యావరేజ్ కింద ఉంది అనుకోండి, మార్కెట్ బేరిష్ ట్రెండ్లో ఉండదు. సింపుల్గా ట్రెండ్ ఐడెంటిఫికేషన్ 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన మార్కెట్ ప్రైస్ ఉందో, బిట్కాయిన్ ప్రైస్ ఉందో, బుల్లిష్ ట్రెండ్లో ఉన్నట్టు, బిట్కాయిన్ ప్రైస్ మూవింగ్ యావరేజ్ కింద ఉందనుకోండి అప్పుడు బేరిష్ ట్రెండ్లో ఉన్నట్టు. సో ఇక్కడ సూపర్ ట్రెండ్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో మీరు చూసారనుకోండి, సో ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను. ఈ పాయింట్లో మీరు చూసారనుకోండి, సో మార్కెట్ ఈ పాయింట్లో క్రాస్ ఓవర్ జరిగింది, రైట్. ఇక్కడ మనకి ఏది సూపర్ ట్రెండ్ గ్రీన్లో ఉంది అండ్ ఇక్కడ ఈఎంఐ బ్లూలో ఉంది కదా, ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రైస్ అనేది ఈ లెవెల్స్లో బ్రేక్ అయింది అండ్ క్రాస్ ఓవర్ జరిగింది. ఇలాంటి కేసులో మనం ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ సూపర్ ట్రెండ్ గ్రీన్ అయింది అండ్ ఈఎంఐ పైన ఉంది. సో మన సిగ్నల్ ఏంటి, ఇక్కడ ట్రెండ్ అనేది ఏదైతే ట్రెండ్ ఉందో అది బులిష్ ట్రెండ్లో ఉంది అండ్ ఇక్కడ ఏదైతే సూపర్ ట్రెండ్ ఉందో అది కూడా దీనిపైన క్రాస్ ఓవర్ అయింది. అండ్ ఇది మనం చూస్తుంది హయ్యర్ టైం ఫ్రేమ్లో. సో చిన్న టైం ఫ్రేమ్లో చూసామనుకోండి వెంటనే ఫ్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అందుకోసం దాన్ని స్కాల్పింగ్ అంటాం. సో ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే ఇక్కడ ఒక్క క్యాండిల్ ఫామ్ అవ్వడానికి 1 hour టైం పడుతుంది. ఓకే, సో 1 hour టైం పడుతుంది. ఈచ్ క్యాండిల్ 1 hour క్యాండిల్ కాబట్టి 1 hour క్యాండిల్, సో 1 hour టైం పడుతుంది. సో ఇక్కడ అంతగా మార్కెట్స్ అనేటివి వెంటనే చేంజ్ అవ్వదు, డైరెక్షన్ వెంటనే చేంజ్ అవ్వదు. సో ఇక్కడ మనం స్వింగ్ ట్రేడింగ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా వెళ్ళొచ్చు, బట్ 1 hour ప్రిఫరబుల్. ఓకే, 1 hour అయితే ఇంకా బెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఎగ్జిట్ అవుతప్పుడు కూడా ఎర్లీగా ఎగ్జిట్ అవ్వడానికి నేను 1 hour సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో 1 hour టైం ఫ్రేమ్ పైన మనకు ఈచ్ క్యాండిల్ 1 hour టైం ఫ్రేమ్లో 1 hour క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే సిగ్నల్ వచ్చిందో మనకి క్రాస్ ఓవర్ జరగాలి. క్రాస్ ఓవర్ ఏదైతే ఈఎంఐ ఉందో ఈఎంఐ పైకి మార్కెట్ అంటే బుల్లిష్ సిగ్నల్ ఇప్పుడు ఈఎంఐ పైనకి సూపర్ ట్రెండ్ క్రాస్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ చేయాలి. ఏదైనా స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఏదైతే క్లోజ్ చేసిన క్యాండిల్ ఉంటుంది కదా దాని హైస్ పైన నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ అవ్వాలి, అప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అంటే ఏదైతే క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుందో దానిలో మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. లేదు ఆ క్యాండిల్ చాలా చిన్నగా ఉంది అనుకోండి అండ్ దాని కింద ఇంకొక అట్లీస్ట్ 2 లోస్ ఉంటాయి కదా, అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఇలా వెళ్తుంది కదా, సో అట్లీస్ట్ 2 లోస్ కింద, అంటే ఇక్కడ ఫస్ట్ లో ఇది సెకండ్ లో, సో సెకండ్ లో కింద మనం ఎస్ఎల్ అనేది పెట్టుకోవచ్చు. ఎలా అయితే ప్రైస్ మూవ్ అవుతుంటుందో దాన్ని బట్టి మీరు ఎస్ఎల్ని కూడా మాడిఫై చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నౌ బులిష్ ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలి అంటే బై సిగ్నల్ ఎలా వస్తుంది అనేది క్లియర్లీ అర్థమైంది. సో నెక్స్ట్ సెల్ సైడ్ చూసుకుందాం. ఓకేనా, సో సెల్ సైడ్ చూసుకుందాం. దాని తర్వాత ఇది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను, అంటే ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఫ్యూచర్స్లో చేయొచ్చు, ఆప్షన్స్లో చేయొచ్చు అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు స్ట్రాటజీ అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బేరిష్ మనకి కనిపిస్తుంది సూపర్ ట్రెండ్ డౌన్ సైడ్ అండ్ ఈఎంఐ కిందికి కూడా ప్రైస్ వచ్చింది. సో ఈ క్యాండిల్లో మార్కెట్లో డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, ఈ లెవెల్స్లో మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఎస్ఎల్ వచ్చేసి ఈ పాయింట్లో దీనిపైన ఎస్ఎల్ పెట్టి దీంట్లో ట్రేడ్ అనేది హోల్డ్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 1:2 పైనే మనకి టార్గెట్ అనేది వచ్చింది. సో సింపుల్గా క్లియర్గా ఉంది. సో ఇది మీరు ఫాలో అవ్వండి. సో మీ హోంవర్క్ ఏంటంటే మీరు కంప్లీట్గా ఈ 1 hour టైం ఫ్రేమ్ బీటీసీని అండ్ ఇథేరియంని పెట్టి సో స్ట్రాటజీ మొత్తం కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. సో కంప్లీట్గా జస్ట్ మీకు సింపుల్గా చెప్పేసాను ఇప్పుడు. సో మీ హోంవర్క్ ఏంటంటే సో నేను ఏదైతే చెప్పానో దాన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, చేసి నాకు కమెంట్లో చెప్పండి ఇది ఎంతవరకు వర్క్ చేస్తుంది, ఎంతవరకు రిజల్ట్ ఉంది అనేది నాకు
మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి, ఇది మీ హోంవర్క్. అండ్ ఇక్కడ మీరు సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత, సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎస్ఎల్ పెట్టారు. సేమ్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో ఇక్కడ బిగ్ ఉంది క్యాండిల్, సో లేదు క్యాండిల్ చిన్నగా ఉంది అనుకోండి. సో సేమ్ మనకి ఏదైతే స్ట్రక్చర్ మనం అప్పర్ సైడ్లో ఏమనుకున్నాం హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది కదా, డౌన్ సైడ్లో లోవర్ లో ఫామ్ అవుతుంది. సో ఏదైతే రీసెంట్గా హైస్ ఉంటాయో 2 హైస్ పైన మనం ఎస్ఎల్ పెట్టేసేయండి. ఓకేనా, 2 హైస్ పైన ఎస్ఎల్ పెట్టండి. మార్కెట్ ఎలా అయితే డౌన్ సైడ్కి మూవ్ అవుతుంటుందో సో మీ ఎస్ఎల్ కూడా మాడిఫై చేస్తూ వచ్చేసేయండి. ఓకే, సో ఇది సింపుల్ స్ట్రాటజీ, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో ఇది ఒక్క క్యాండిల్ 1 అవర్ కాబట్టి ఒకవేళ మీ టార్గెట్ హిట్ అవ్వడానికి 1 డే పట్టొచ్చు, 2 డేస్ పట్టొచ్చు, 3 డేస్ కూడా పట్టొచ్చు ఒక్కోసారి. ఓకే, సో మీరు మానిటర్ చేస్తూ, అండ్ ఇంకొకటి ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన ఏదైతే ఎస్ఎల్ ఉందో ఎస్ఎల్ని అండ్ ట్రైలింగ్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. సో మాస్టర్ క్లాస్లో స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, ట్రైల్ ఎలా చేయాలి అనేది కంప్లీట్గా వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ చూసారనుకోండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. క్లియర్గా అర్థమవుతుంది, వెళ్ళి చూడండి. సో స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఏ ఇండికేటర్ యూస్ చేయాలి, ఏం సెట్టింగ్స్ పెట్టాలి, సో ఎలా ఎంట్రీ తీసుకోవాలి అనేది క్లియర్గా అర్థమైంది. సో అర్థమైతే కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేసికలీ ఒకవేళ మీరు ఫస్ట్ టైం వీడియోకి వస్తుంటే కనుక మీకు ఫ్యూచర్స్ కూడా తెలియకుంటే, సో ఇక్కడ మీరు దీన్ని 2 వేస్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఫ్యూచర్స్లో చేయొచ్చు, ఆప్షన్స్లో చేయొచ్చు. ఫ్యూచర్స్లో మీరు చేస్తున్నారు అనుకోండి, ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ లేదు. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దీంట్లో ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ లేదు. ఇప్పుడు మన మార్కెట్స్ ఉన్నాయి, నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి దానికి. సో మంత్లీ ఎక్స్పైర్ అయిపోతుంది ఫ్యూచర్స్ కూడా. కానీ ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్లో బీటీసీ, ఇథేరియం కానీ మంత్లీ ఎక్స్పైరీ అవ్వదు, దానికి ఎక్స్పైరీ అనేది ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ కింద నేను ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ జరుగుతుంది, ఎగ్జాంపుల్ కింద మా ప్రైస్ అనేది ఈఎంఐ కిందకి వచ్చింది అనుకోండి, బేరిష్లో ఉంది, బేరిష్లో ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, నేను ఇక్కడ లెవెల్ దగ్గర ఎంట్రీ అయ్యాను, సెల్ ఎంట్రీ. సో దీన్ని హోల్డ్ చేయాలనుకుంటున్నాను అనుకో, స్టాప్ లాస్ పెట్టి దీన్ని హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 2 డేస్ హోల్డ్ చేయొచ్చు, 3 డేస్ హోల్డ్ చేయొచ్చు, 1 వీక్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఛార్జెస్ పడతాయి, బట్ మనం అనేది హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఏదైతే మనకి ఛార్జెస్ ఉంటాయో అవి డెఫినెట్లీ 1 డేకి ఛార్జెస్ పడతాయి. సో ఫ్యూచర్స్లో సో మనమైతే దీన్ని అలా హోల్డ్ చేయవచ్చు. ఎటువంటి డికే అనేది ఉండదు, ఎటువంటి ఎక్స్పైరీ అనేది ఉండదు. ఫ్యూచర్స్లో సింపుల్గా ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ ఇక్కడ మొత్తం ఇక్కడ మీ టార్గెట్ సపోజ్ ఈ లోస్ ఉంది అనుకోండి, ఈ లోస్ వరకు కూడా టార్గెట్ చేయొచ్చు ఒకవేళ చేయాలంటే. సో ఫ్యూచర్స్లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ లేదు నేను ఫ్యూచర్స్లో చేయను, ఆప్షన్స్లో చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, సో ఆప్షన్స్లో స్ప్రెడ్స్ చేయొచ్చు. స్ప్రెడ్స్ వినే ఉంటారు కదా, సో బుల్లిష్ స్ప్రెడ్స్ ఏమో మనకు ఉంటాయి, బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బియర్ పుట్ స్ప్రెడ్ ఉంటాయి, అదేవిధంగా బేరీ స్ప్రెడ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోండి అంటే ఆప్షన్ సెల్లింగ్కి 66% విన్నింగ్ రేషియో ఉంటుంది, ఆప్షన్ బయింగ్కి 33% విన్నింగ్ రేషియో ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ సెల్లింగ్ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్లో ఒకవేళ మీరు ఫ్యూచర్స్ వద్దు మనకు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే సింపుల్గా వచ్చేసి మీరు ఇక్కడ ఆప్షన్స్ని క్లిక్ చేయండి. ఆప్షన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు అనుకోండి, బీటీసీ, ఇథేరియం 2 ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే బిట్కాయిన్లో ట్రేడ్ చేయొచ్చు, ఇథేరియంలో ట్రేడ్ చేయొచ్చు. బిట్కాయిన్లో ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంది, సో ఇథేరియంలో కూడా ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంది. సో కావాల్సి వస్తే మీరు ఎవ్రీడే ఎక్స్పైరీలో ట్రేడ్ చేయొచ్చు, లేదంటే మీరు వీక్లీ ఆర్ మంత్లీ వెళ్ళొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఎవ్రీడే కాకుండా మంత్లీ ఎక్స్పైరీస్ అది సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే అట్లీస్ట్ ఒక వీక్లీ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కింద మీకు చూపిస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన దాంట్లో ఇథేరియంలో ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నేను చూశాను నా ప్రీమియం ఛానల్లో కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇథేరియంలోనే ట్రేడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 27th జూన్ ఉంది. సో ఇవాళ డేట్. సో ఎవ్రీడే 5:30కి ఎక్స్పైర్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి జూన్ 29th ఉంది, దగ్గరలో ఉన్నాం కాబట్టి దీంట్లో ఏదైతే ప్రీమియమ్స్ ఉంటాయో అవి అంతగా ఎక్కువగా ఉన్నాయి. సో నాకు ప్రీమియమ్స్ ఎక్కువగా కావాలి సెల్లింగ్ చేయడానికి, అండ్ అదేవిధంగా నాకు ఎక్కువగా బెనిఫిట్ రావాలంటే కనుక మనం వీక్లీ అండ్ మంత్లీకి వెళ్ళొచ్చు. సో నేను ఇక్కడ 25th జూలై పెట్టుకుంటాను. ఓకే, సో 25th జూలై పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మనము ఒక కేసు మాట్లాడుకుందాం. ఏంటంటే ఇక్కడ సపోజ్ మార్కెట్ వచ్చేసి, సో ఇక్కడ చూపిస్తాను. సో మార్కెట్ వచ్చేసి
మనం ఆప్షన్ బయర్ అనుకోండి. సో ఆప్షన్ బయర్ ఏం చేస్తారు, మార్కెట్ అప్ సైడ్లో వెళ్తుంది అనుకోండి, సో ఇక్కడ మార్కెట్లో డౌన్ సైడ్లో వెళ్తుందని. ఆప్షన్ బయర్ ఏం చేస్తాడు, మార్కెట్ అప్ సైడ్లో వెళ్తున్నప్పుడు కాల్ని బై చేస్తాడు, ఆప్షన్ బయర్ మార్కెట్ కింద పడుతున్నప్పుడు పుట్ని బై చేస్తాడు. ఓకే, సో ఇది మనకి ఆప్షన్ బయర్ పర్స్పెక్టివ్. ఓకే, బయర్స్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాం. కానీ మనం ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు నేనేం చెప్పాను మీకు, ఆప్షన్ సెల్లర్గా మీరు చూడండి. ఆప్షన్ సెల్లర్గా మీరు చూస్తే విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ఆప్షన్ బయర్కి 33% ఉంటే ఆప్షన్ సెల్లర్కి 66% ఉంటుంది. సో 66% అంటే మార్కెట్ సైడ్ వేస్ ఉన్న ప్రాఫిట్ ఉంటుంది, మార్కెట్ మనం ఏదైతే అనుకున్న డైరెక్షన్లో ఉందో దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది. మార్కెట్ మనకి రివర్స్ వెళ్ళి మళ్ళీ అక్కడక్కడనే ఉన్నా సరే, మనకి ఆ ప్రైస్లో ఉన్నా సరే మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. సో ఇక్కడ మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ, విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రిప్టోస్ ఆల్మోస్ట్ వాళ్ళు చాలా కన్సాలిడేషన్ జరుగుతాయి. క్రిప్టోస్లో చాలా కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి ఇది మనకి చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ నేను ఆప్షన్ సెల్లింగ్ సెలెక్ట్ చేసుకోమన్నాను కదా, మీరు ఏం చేస్తారంటే సో డెల్టా. ఓకే, డెల్టా. సో బేసిక్స్ నాలెడ్జ్ లేని వాళ్ళకి నేను ఇక్కడ ఏం బేసిక్స్ చెప్పట్లేదు. సో సింపుల్గా ఇక్కడ ఏదైతే డెల్టా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను మీకు. సో ఆప్షన్ సెల్ చేస్తున్నప్పుడు 25 to 30 ఉన్న డెల్టాని ఇన్ ద మనీ కానీ ఏటీఎం కానీ సెల్ చేయండి. 25 to 30 ఉన్న డెల్టా. సో 25 to 30 అంటే ఇక్కడ దగ్గర ఇప్పుడు 30 ఉంది, ఇక్కడ 24 ఉంది. సో ఇలాంటి డెల్టాని మనం సెల్ చేయాలి. ఒక లాట్ అన్నా ఎన్ని లాట్స్ అన్నా మీరు సెల్ చేసేది ఫస్ట్ ఇది సెల్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ హెడ్జింగ్ కోసము మీరు 15 డెల్టా ఆర్ స్లైట్లీ దానికన్నా దీని నియర్లో 15 డెల్టా ఆర్ ప్లస్ 20 డెల్టా నియర్లో ఉన్నది. సో 15 or 20 డెల్టా నియర్లో ఉన్నదాన్ని బై చేసుకోండి. ఓకే, సో ఇది సింపుల్గా చేశారనుకోండి మీకు ఒక క్రెడిట్ స్ప్రెడ్ రెడీ అవుతుంది. సో క్రెడిట్ స్ప్రెడ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. దీంట్లో రిస్క్ టు రివార్డ్ రేషియోస్ చూడకండి ఆప్షన్ సెల్లింగ్లో, ఎందుకంటే మనము ప్రీమియం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ మనం ఏదైతే మనకి ఆర్ఆర్ ఉంటుందో అంత ప్రాపర్గా ఉంటుంది. బట్ మనకి ఏదైతే ప్రాబబిలిటీ ఉంటుందో విన్నింగ్ ప్రాబబిలిటీలో మనకి చూడండి. ఓకేనా, యాజ్ ఆఫ్ నో నేను ఇక్కడ వేసి చూపిస్తాను ఒక శాంపుల్గా. కావాల్సి వస్తే డీటెయిల్గా వీడియో కావాలి క్రెడిట్ స్ప్రెడ్స్ పైన అంటే నాకు కింద కమెంట్ చేయండి, సో దట్ నేను డీటెయిల్గా చేస్తాను. యాజ్ ఆఫ్ నో ఇది జస్ట్ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ వీడియో చేశాను. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలాగో మళ్ళీ కామెంట్ చేస్తారు ఇది ఎక్కడ ట్రేడ్ చేయాలని. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఫ్యూచర్స్లో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆప్షన్స్లో కూడా చేయొచ్చు స్వింగ్ ట్రేడింగ్ ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేసి అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తే సో ఇక్కడ నేను 25th July 2025 సెలెక్ట్ చేసుకున్నాను. సో నా వ్యూ వచ్చేసి యాజ్ ఆఫ్ నో బుల్లిష్లో ఉందనుకోండి. ఓకే, సో బుల్లిష్లో ఉంటే ఆప్షన్ బయర్ ఇక్కడ బై చేస్తాడు కాబట్టి మనం ఏం చేస్తాం, ఆప్షన్ సెల్లర్గా పీఈని సెల్ చేస్తాం. ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, పీని సెల్ చేస్తాడు. ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్లో వెళ్తుందో ఆప్షన్ బయర్ బై చేసినప్పుడు దానికి రివర్స్లో ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, పీని సెల్ చేస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు పీని సెల్ చేయాలి. ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఫాలో అవుతుంది అనుకోండి, ఆప్షన్ బయర్ ఏం చేస్తాడు, పుట్ని బై చేస్తాడు. మనం ఏం చేస్తాము, ఆప్షన్ సెల్లర్ సిఈని సెల్ చేస్తాం. ఓకే, సో మీకు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు మార్కెట్ అప్ సైడ్లో వెళ్తే పీని సెల్ చేయాలి, మార్కెట్ డౌన్ సైడ్లోకి వస్తున్నప్పుడు సిఈని సెల్ చేయాలి. ఓకే, సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డెల్టా ఆల్రెడీ చెప్పాను, 25 to 30 ఉన్న డెల్టాని మీరు ఫస్ట్ సెల్ చేయాలి, దాని తర్వాత దాని కింద ఉన్నదాన్ని హెడ్జ్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు నాకు 30 దగ్గరలో ఏది ఉంది, సో 30 దగ్గరలో ఇక్కడ మనకి 0.32 ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం దాని కిందున్న డెల్టాని మనం బై చేద్దాం. సో ఇక్కడ దీని కిందున్న డెల్టా ఆల్మోస్ట్ 15కి దగ్గరలో ఉన్నది చూస్తే కనుక నాకు ఇక్కడ 0.17 ఆర్ 0.12 సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో నేనైతే 0.17 సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే 15 to 20 మధ్యలో అన్నాను కదా. సో ఇక్కడ నేను 15 to 20 మధ్యలో సెలెక్ట్ చేసుకున్నాను పుట్ సైడ్. అండ్ ఇక్కడ మీరు లాట్ సైజు మినిమం లాట్ సైజు 1 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే రఫ్లీ ఇప్పుడు మీకు చూపించడానికి 100 పెడుతున్నాను. సో ఇక్కడ పే ఆఫ్ చార్ట్ చూసామనుకోండి, సో ఇక్కడ మనకు పే ఆఫ్ చార్ట్ ఏం కనిపిస్తుంది, యాజ్ ఆఫ్ నో ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ 24.59. ఓకే, సో ఇక్కడ ఒక టిప్ కూడా చెప్తాను మీకు. సో ప్రైస్ మనకి 24.59 ఉంది. అండ్ ఇక్కడ మనకి బ్రేక్ ఈవెన్ వచ్చేసి మనకి 2300 ఉంది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే చార్ట్ పైనకి వెళ్ళి 2300 దగ్గర మీరు అలర్ట్ పెట్టుకోండి. అంటే చార్ట్ మీరు ఓపెన్ చేసి, సో ఇక్కడ మీరు చార్ట్ ఓపెన్ చేసేసి 2300 ఎక్కడ ఉంది, సో ఇక్కడ మనకి 2300 దగ్గరికి వెళ్ళి మీరు చార్ట్ దగ్గర మీరు అలర్ట్ సెట్ చేసుకోండి. ఇక్కడ 2300 దగ్గరలో మీరు అలర్ట్ సెట్ చేసుకున్నారనుకోండి. సో ఈ పాయింట్లో మీరు అలర్ట్ సెట్ చేసుకున్న ఉన్నారు. సో ప్రైస్ ఎప్పుడైతే
మీరు లాస్ అవ్వద్దు అంటే 2300కి దగ్గరలోకి వచ్చి రివర్స్లో వస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారనుకోండి. సో ఇక్కడ ఏదైతే ట్రేడ్ ఉందో దీన్ని మీరు లాస్లోకి వెళ్ళరు. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏదైతే మార్కెట్ ఇదే పాయింట్లో మార్కెట్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, మీకు $51 మీకు ప్రాఫిట్ వస్తుంది. $51 మీకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ మ్యాక్స్ లాస్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే క్రెడిట్ స్ప్రెడ్లో మోస్ట్లీ లాస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి ఏదైతే మ్యాక్స్ లాస్ ఉందో అది ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే దీన్ని అడ్జస్ట్ కూడా చేయొచ్చు. సో మనం ఇక్కడ సింపుల్గా పెట్టుకోండి, ఎప్పుడైతే ఈ బ్రేక్ ఈవెన్ ఉంటుందో, ఏది ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా టర్న్ అయింది కదా, ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుందో కదా, ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర మీరు అలర్ట్ పెట్టుకొని ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. ట్రేడ్ని ఎగ్జిట్ అయిపోయారనుకోండి మీరు లాస్లో అవ్వరు. సో ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వ్యూని బట్టి మీరు ఇంకో ట్రేడ్ అనేది పెట్టొచ్చు. ఒకవేళ ప్రైస్ ఇదే మధ్యలో కనుక క్లోజ్ అయింది అనుకోండి, మీకు $51 వస్తుంది. 100 లాట్స్కి మీకు $51 వస్తుంది. ఓకే, సో ఇది క్రెడిట్ స్ప్రెడ్స్. అదే మీరు బయింగ్ స్ట్రాటజీ చేశారనుకోండి, రిస్క్ టు రివార్డ్ రేషియో బాగా కనిపిస్తుంది, బట్ విన్నింగ్ ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా వేసి చూపిస్తాను ఫర్ మీకోసం, మీ సాటిస్ఫికేషన్ కోసం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకవేళ మార్కెట్ బుల్లిష్లో ఉందనుకోండి, మీరు బుల్ కాల్ స్ప్రెడ్ వేశారనుకోండి, సింపుల్గా 2500ని బై చేశారు, దాని కింద ఉన్న దాని కింద ఆల్మోస్ట్ ఆల్ ఒక స్ట్రైక్ వదిలేసి నెక్స్ట్ స్ట్రైక్ని నేను సెల్ చేశాను. అండ్ ఇక్కడ నేను 100 పెట్టాను. ఓకే, సో ఇక్కడ నేను 100 పెట్టాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పే ఆఫ్ చార్ట్ పెట్టుకుందాం. సో ఇక్కడ కావాల్సి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇది కూడా చూడండి. సో ఇక్కడ మనకి మ్యాక్స్ లాస్ వచ్చేసి $26, మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి $73.81. సో రిస్క్ టు రివార్డ్ రేషియో ఇక్కడ మనకి 1:3 కనిపిస్తుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఏం చెప్పాను, ఇథేరియం కానీ బిట్ కాయిన్ కానీ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి. సో మీ వ్యూ బుల్లిష్లోనే ఉంది, కాకపోతే బుల్లిష్ టు సైడ్ వేస్ అయింది అనుకోండి, మార్కెట్ ప్రైస్ ఇక్కడిక్కడనే ఉందనుకోండి, మీరు ఈ $73 అనేది లాస్ అవుతారు. అదే మనం ఆ కేసులో అనుకోండి, సో ఆప్షన్ సెల్లింగ్ కేసులో మార్కెట్ అక్కడక్కడనే ఉన్నా సరే మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. అండ్ మార్కెట్ మన బ్రేక్ ఈవెన్ దగ్గరలోకి వచ్చినా ఎగ్జిట్ అయిపోయి కొత్త ట్రేడ్ వేసుకుంటాం. అదే ఇక్కడ మార్కెట్ కంపల్సరీగా ఈ లెవెల్స్ క్రాస్ చేయాలి. ఏదైతే ఈ పాయింట్ ఉందో అంటే 25-21 లెవెల్ ఉందో ఈ లెవెల్ క్రాస్ చేసి అప్ సైడ్కి వెళ్తేనే అప్పుడు మనం ప్రాఫిట్లోకి ఉంటాం. ఓకే, సో ఆప్షన్ బయింగ్లో 33% విన్నింగ్ స్ట్రాటజీ, సో విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ మనం ఆప్షన్ స్ట్రాటజీ చేసినా సరే ఆ విన్నింగ్ ప్రాబబిలిటీ తక్కువగానే ఉంటుంది. ఓకే, సో అందుకోసం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈధర్ మీరు చేస్తే ఫ్యూచర్స్ చేయండి లేదా ఆప్షన్ సెల్లింగ్ చేయండి. ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఎప్పుడు వేస్తారంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండి, చాలా డెడ్లీ కాన్ఫిడెన్స్ ఉండి మార్కెట్ పైకి వెళ్తుంది, మార్కెట్లో ఇక డెఫినెట్లీ మీకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, దెన్ అప్పుడు మీరు ఆప్షన్ బై చేయండి లేదా ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ వేసుకోండి. క్లియర్? సో స్ట్రాటజీ క్లియర్ అయిపోయింది అండ్ ఇది కూడా క్లియర్ అయిపోయింది. సో ఎలా యూజ్ చేయాలనేది కూడా క్లియర్ అయిపోయింది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా కూడా మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఏదైతే మా క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో దాంట్లో జాయిన్ అవ్వాలంటే సో కంప్లీట్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి, తీసుకున్న తర్వాత నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత నేను వెరిఫై చేసుకొని మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఇండికేటర్ ఉందో దాని యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా పంపిస్తాను. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.